బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. యా అయ్యుల్లజీన ఆమనూ లా తత్తబిఉ ఖుతువాతి షైతాన్ వమన్ యత్తబి ఖుతువాతి షైతాని ఫఇన్నహు యఅమురు బిల్ ఫహ్షాయి వల్ మున్కర్ వలౌలా ఫద్లుల్లాహి అలైకుం వరహ్మతుహు మా జకా మిన్కుం మిన్ అహదిన్ అబదా వలకిన్నల్లాహ యుజక్కీ మన్ యషా వల్లాహు సమీఉన్ అలీం. ఓ విశ్వాసులారా, మీరు శైతాన్ అడుగులకు మడుగులొత్తకండి. ఎవడు శైతాన్ అడుగులకు మడుగులొత్తుతాడో అతని శైతాన్ నీతి బాహ్యమైన పనుల వైపునకు, చెడు చేష్టల వైపునకు పూరిగొల్పుతాడు. అల్లాహ్ అనుగ్రహం, ఆయన కృప గనక మీపై లేకుండినట్లయితే మీలో ఏ ఒక్కడు పవిత్రుడుగా మిగిలేవాడు కాడు. అయితే అల్లాహ్ తాను కోరిన వారిని ప్రక్షాళనం చేసి పరిశుద్ధపరుస్తాడు. అల్లాహ్ అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు. ولا يأتل أولي الفضل منكم والسعة أن يؤتوا أولي القربى والمساكين والمهاجرين في سبيل الله وليعفوا وليصفحوا ألا تحبون أن يغفر الله لكم والله غفور رحيم. మీలో దైవానుగ్రహం పుష్కలంగా పొందిన స్థితిమంతులు తమ బంధువులకు, నిరుపేదలకు అల్లాహ్ మార్గంలో వలస హిజ్రత్ పోయే వారికి ఇవ్వను అని ఆర్థిక సాయం చేయనని ఒట్టేసుకోరాదు. ఒకవేళ వారి వల్ల తప్పు జరిగిన వారిని మన్నించాలి. వారి పట్ల తడిలింపుల వైఖరిని అవలంబించాలి. ఏమిటి, అల్లాహ్ మిమ్మల్ని క్షమించడాన్ని మీరు ఇష్టపడరా? అల్లాహ్ మాత్రం క్షమాసాగరుడు, కరుణామయుడు. ఇన్నల్లదీన యర్మూనల్ ముహ్సనాతిల్ గాఫిలాతిల్ ముమినాతి లయను ఫిద్ దున్యా వల్ ఆఖిరతి వలహుమ్ అదాబున్ అదీమ్. ఎవరైతే శీలవతులు, అభంశుభం ఎరగని విశ్వాసవనితలపై అపనిందలు మోపుతారో వారు ఇహలోకంలోను పరలోకంలోనూ అల్లాహ్చే శపించబడతారు. వారికి ఘోర యాతన తథ్యం. యౌమ తషహదు అలైహిం అల్సినతుహుం వయదీహిం వఅర్జులుహుం బిమా కానూ యఅమలూన్. ఆ రోజు వారి నోళ్లు, వారి చేతులు, వారి కాళ్ళు వారి నిర్వాహకంపై వ్యతిరేకంగా సాక్ష్యమిస్తాయి. యౌమఇదిన్ యువఫీహిముల్లాహు దీనహుముల్ హక్క వయఅలమూన అన్నల్లాహ హువల్ హక్కుల్ ముబీన్. ఆ రోజు అల్లాహ్ వారికి పూర్తి ప్రతిఫలం ఇస్తాడు. వారికి తెలిసి వస్తుంది అల్లాహే సత్యమని, సత్యాన్ని తేట తెల్లం చేసేవాడని. అల్ ఖబీసాతు లిల్ ఖబీసీన వల్ ఖబీసూన లిల్ ఖబీసాత్ వత్తయ్యిబాతు లిత్తయ్యిబీన వత్తయ్యిబూన లిత్తయ్యిబాత్ ఉలైక ముబర్రఊన మిమ్మా యఖూలూన్ లహుమ్ మగ్ఫిరతున్ వరిజ్కున్ కరీం. చెడిపోయిన స్త్రీలు చెడిపోయిన పురుషులకు తగినవారు, చెడిపోయిన పురుషులు చెడిపోయిన స్త్రీలకు తగినవారు. అలాగే సురక్షిత స్త్రీలు సురక్షిత పురుషులకు తగినవారు, సురక్షిత పురుషులు స్త్రీలు సురక్షిత స్త్రీలకు తగినవారు. వారు వంచకులు, పలికి మాటలకు ఈ సౌశీల్యవంతులు, అతిథులు, నిర్దోషులు. వారి కొరకు మన్నింపు ఉంది, గౌరవప్రదమైన ఉపాధి కూడా ఉంది. యా అయ్యుల్లజీన ఆమనూ లా తద్ఖులూ బుయూతన్ గైర బుయూతికుమ్ హత్తా తస్తనిసూ వతుసల్లిమూ అలా అహ్లిహా ذాలికుం ఖైరుల్ లకుం లఅల్లకుం తదక్కరూన్. ఓ విశ్వాసులారా, మీరు మీ ఇండ్లలోకి తప్ప ఇతరుల ఇండ్లలోకి వారి అనుమతి లేకుండా, ఆ ఇంటి వారికి సలాం చేయకుండా ప్రవేశించకండి. ఇదే మీ కొరకు మేలైనది. మీరు దీనిని గ్రహిస్తారని ఆశించబడుతోంది. ఫఇన్ లమ్ తజిదూ ఫీహా అహదన్ ఫలా తద్ఖులూహా హత్తా యు'దన లకుం వఇన్ ఖీల లకుమ్ ఇర్జి'ూ ఫర్జి'ూ హువ అజ్కా లకుం వల్లాహు బిమా తఅమలూన అలీం. ఒకవేళ మీకు అక్కడ ఎవరు కనిపించకపోతే మీకు అనుమతి లభించినంత వరకు అందులోకి, ఇంటిలోకి ప్రవేశించకండి. తిరిగి వెళ్ళమని మీతో అనబడితే మీరు సంస్కారవంతుల మాదిరిగా తిరిగి వెళ్ళిపోండి. అదే మీ కొరకు సరైన పద్ధతి. మీరు చేసేదంతా అల్లాహ్ తెలుసు. లా యజఅలకుం జునాహున్ అన్ తద్ఖులూ బుయూతన్ గైర మస్కూనతిన్ ఫీహా మతాఉన్ లకుం వల్లాహు యఅలము మా తుబ్దూన వమా తక్తుమూన్. ఎవరు నివసించని ఇంట్లో మీకు చెందిన వస్తు సామాగ్రి ఉన్నప్పుడు మీరు అందులో ప్రవేశిస్తే తప్పులేదు. మీరు వ్యక్తపరిచేది, దాచేది అంతా అల్లాహ్కు తెలుసు. ఖుల్ లిల్ ముమినీన యగుద్దూ మిన్ అబ్సారిహిం వయహ్ఫజూ ఫురూజహుం ذَلِكَ అజ్కా లహుమ్ ఇన్నల్లాహ ఖబీరుం బిమా యస్నఊన్. ఓ ప్రవక్త, తమ చూపులను క్రిందికి ఉంచమని, తమ మర్మస్థానాలను కాపాడుకోమని విశ్వాసులైన పురుషులకు చెప్పు. ఇదే వారి కొరకు మేలైనది. వారు చేసేదంతా అల్లాహ్కు తెలుసు. وقل للمؤمنات يغضضن من أبصارهن ويحفظن فروجهن ولا يبدين زينتهن إلا ما ظهر منها ولا يضربن بخمرهن على جيوبهن ولا يبدين زينتهن إلا لبعولتهن وآبائهن وآباء بعولتهن وأبناء بعولتهن وإخوانهن وبني إخوانهن وبني أخواتهن
أو نساء أو ما ملكت أيمانهن أو التابعين غير أولي الإربة من الرجال والطفل الذين لم يظهروا على عورات النساء ولا يضربن بأرجلهن ليعلم ما يخفين من زينتهن وتوبوا إلى الله جميعا أيها المؤمنون لعلكم تفلحون. విశ్వసించిన స్త్రీలతో కూడా వారు తమ చూపులను కిందికి ఉంచాలని, తమ మనోత్థానాన్ని కాపాడుకోవాలని చెప్పు. వారు తమ అలంకారాన్ని బహిర్గతం చేయరాదని చెప్పు. దానంతటా బహిర్గతమైతే తప్ప వారు తమ వక్షస్థలాలపై దుప్పటిని కప్పుకోవాలని చెప్పు. వారు తమ అలంకారాన్ని అందజందనం తమ భర్తలు, తమ తండ్రులు, తమ భర్తల తండ్రులు, తమ కుమారులు, తమ సోదరులు, తమ సోదరుల కుమారులు, తమ సోదరిమణుల కుమారులు, తమ తోటి స్త్రీలు, తమ బానిస స్త్రీలు, ఇతరతర ఉద్దేశాలు ఏమీ లేకుండా తమకు లోబడి ఉన్న పురుష సేవకులు, స్త్రీల గుప్త విషయాలను గురించి ఇంకా తెలియని బాలురు వీరు తప్ప ఇతరుల ముందు ప్రదర్శించకూడదని చెప్పు. కనబడకుండా ఉన్న తమ నగానట్ల గురించి ఇతరులకు తెలిసిపోయే విధంగా వారు తమ పాదాలను నేలపై కొడుతూ నడవరాదని కూడా చెప్పు. విశ్వాసులారా, మీరంతా కలిసి అల్లాహ్ సన్నిధిలో పశ్చాత్తాపం చెందండి, తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు. وأنكحوا الأيام منكم والصالحين من عبادكم وإمائكم أن يكونوا فقراء يغنيهم الله من فضله والله واسع عليم. మీలో వివాహం కాకుండా ఉన్నవారి వివాహాలు జరిపించండి. అలాగే సద్వర్తులైన మీ బానిసరాళ్ళ వివాహం కూడా జరిపించండి. ఒకవేళ వారు పేదవారే ఉంటే అల్లాహ్ తన అనుగ్రహంతో వారిని స్థితిమంతులుగా చేస్తాడు. అల్లాహ్ విశాల సంపన్నుడు, సర్వం తెలిసినవాడు. وليستعفف الذين لا يجدون نكاحا حتى يغنيهم الله من فضله والذين يبتغون الكتاب مما ملكت أيمانكم فكاتبوهم إن علمتم فيهم خيرا وآتوهم من مال الله الذي آتاكم ولا تكرهوا فتياتكم على البغاء إن أردنا لإحسانا لتبتغوا عرض الحياة الدنيا ومن يكرهن فإن الله من بعد إكراههن غفور رحيم. పెళ్లి చేసుకునే స్తోమత లేనివారు అల్లాహ్ తన అనుగ్రహంతో వారికి కలిమిని ప్రసాదించే వరకు ఇంద్రియ నిగ్రహాన్ని అలవరుచుకోవాలి. మీ బానిసలు ఎవరైనా మీతో రాతపూర్వక ఒప్పందం ముఖావత్తబత్ చేసుకోగలిగితే వారిలో మీకు మంచితనం, చిత్తశుద్ధి కానవస్తే వారికి రాతపత్రం రాసి ఇవ్వండి. అల్లాహ్ మీకు ప్రసాదించిన ధనంలో నుండి కొంత వారికి ఇవ్వండి. మీ బానిస స్త్రీలు శీలవంతులుగా ఉండకపోయినప్పుడు మీరు మీ ప్రాపంచిక స్వలాభాల నిమిత్తం వాళ్లను వేశ్యావృత్తికి బలవంత పెట్టకండి. ఒకవేళ ఎవరైనా వారిని అనిత్యమైన పని కోసం బలవంతం చేస్తే ఆ బలాత్కారం తర్వాత అల్లాహ్ అభాగ్యులను క్షమించేవాడు, కరుణించేవాడు. ولقد أنزلنا إليكم آيات مبينات ومثلا من الذين خلوا من قبلكم وموعظة للمتقين. యథార్థాన్ని మేము మీ వైపున స్పష్టమైన సూత్రం అవతరింపజేసాం. మీకు పూర్వం వర్తించిన వారి ఉదాహరణను కూడా వివరించాం. భయభక్తులు గల వారి కొరకు ఉపదేశం కూడా పంపాం.